బ్యాక్ టు అవర్స్. ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఒక బ్రాండ్ న్యూ వ్లాగ్తో వచ్చేసాను. అండ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు అతడు మూవీ అనమాట, ద కల్ట్ క్లాసిక్ అనమాట. ఈ మూవీ కోసం చెప్పాల్సింది ఏముంది, త్రివిక్రమ్ గారి రైటింగ్, డైరెక్షన్, అలాగే మహేష్ బాబు గారి యాక్టింగ్ పీక్ లెవెల్లో ఉంటుంది. అండ్ అలాగే మణిశర్మ గారి మ్యూజిక్ గాడ్ లెవెల్ అంతే. సో హోమ్ కమింగ్ ఇంట్రో కానీ, అసలు ఇంటికి వస్తున్నప్పుడు హోమ్ కమింగ్ ట్యూన్ కానీ, అండ్ అలాగే ఇంటర్వెల్ క్లైమాక్స్ సీన్, చర్చ్ ఫైట్లో బీజిఎం కానీ ఒక పీక్స్ లెవెల్లో ఉంటుంది. అండ్ అలాగే మెయిన్లీ మాట్లాడుకుంటే సాంగ్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. మెలోడీస్ కానీ, మెలోడీ కింగ్ అని ఈ మూవీలో అయితే ఇంకా డౌట్ ఉండదు అన్నమాట ఎవరు చూపించిన ఈ మూవీని. సో అంత బాగుంటాయి మణిశర్మ గారు సాంగ్స్ అన్నీ. అండ్ ఇప్పుడు ఈరోజు అసలు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 8th రిలీజ్ చేశారు. బట్ ఆ టైంకి నేను మా ఫాదర్ జూలైలో ఎక్స్పైర్ అవ్వడం వల్ల సో నేను వెళ్ళడం జరగలేదు. సో ఇప్పుడు మనకు రాసి పెట్టుంది వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయితే చేయడం అని. సో ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిందే. అండ్ అలాగే మన వ్లాగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాల్సిందే మీకు. సో ఇలాంటి ఫస్ట్ డే వ్లాగ్స్ కావాలంటే అండ్ రియాక్షన్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవివర్స్ 2.0. అండ్ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకి ఫాస్ట్గా వచ్చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ బటన్ కొట్టిన వెంటనే వితౌట్ ఎనీ డిలే. సో సబ్స్క్రైబ్ అయితే వాయించండి. అండ్ ఈరోజు మనది 8 AM షోకి. సో February 28th చూద్దాం అసలు ఎలా ఉంటుందో. ఫ్యాన్ మూమెంట్స్, థియేటర్ రియాక్షన్స్, సెలబ్రేషన్స్ అన్నీ ముందు పెడతాను. సో అందరూ మూవీకి వెళ్ళలేని వాళ్ళు ఉంటే మన వీడియోని అయితే చూసి ఎంజాయ్ చేసేయండి. సో ఇది మన మెయిన్ థీమ్ కాబట్టి మంచి మంచి క్లిప్స్ అన్ని, హైలైట్స్ అన్ని మీకు పెడతా ఉంటాను. చూసేయండి, ఎంజాయ్ చేసేయండి. అండ్ అంతే అబ్బా. సో ఇప్పుడు టైం లేదు, 7:50 అయిపోయింది కాబట్టి థియేటర్కి వెళ్ళి మొత్తం కవర్ చేయాలి కదా ఫస్ట్ నుంచి. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా అండ్ అలాగే డ్రాక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో సీ ఇన్ థియేటర్స్. బాయ్ బాయ్. తిరుమల మన పోస్టర్ అయితే వేయలేదు, మనకే చేసేది తెలుసా మనశంకర్.
పొద్దున్న వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కదండి. ఏంటి? కోపడకండి, రండి కూర్చోండి. అందరిలా కాదు, నాకు ఫస్ట్ రాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇంకా అర్థం కాలేదు. నీకు పెద్ద తేడా ఏంటో? నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం. నేను బాధతో అబద్ధం చెప్పాను, నేనే బాధతో వాళ్ళని మోసం చేయలేదు. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే మూవీ అయితే చూసేసాను అండ్ మూవీ వచ్చేసి కరెక్ట్గా 11:30కి అయింది. సో మూవీ కోసం నా ఎక్స్పీరియన్స్ ఒక్క మొక్కలో చెప్పాలంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ అనమాట. బాబు మూవీస్లో నాకు బాగా నచ్చేది అతడు, కలేజా అండ్ అలాగే దూకుడు. ఇవి బాగుంటాయి. ఇవన్నీ బాబు స్టైల్, అది హెయిర్ స్టైల్ కానీ, మాట్లాడడం కానీ, మేనరిజంలు కానీ, క్యారెక్టరైజేషన్స్ కానీ ఇవి చాలా బాగుంటాయి. అందులోని అతడంటే ఇంకా సైలెంట్గా త్రివిక్రమ్ డైలాగ్స్ బాబు కరెక్ట్ టైమింగ్లో డెలివరీ చేస్తాడు. అబ్బా అసలు డైలాగులకి అయితే పిచ్చ ఫ్యాను. అబద్ధం వేరు మోసం వేరు అని చెప్పడం కానీ, నేను రాముడు ఎలాగో నువ్వు నాకు హనుమంతుడు ఎలాగని చెప్పడం కానీ సునీల్తో, ఇవన్నీ చాలా బాగుంటాయి. క్లైమాక్స్లో నాజర్ గారు అండ్ అలాగే మహేష్ బాబు గారు ఇద్దరు కన్వర్సేషన్ హైలైట్ ఉంటుంది. సో మాటలు మాంత్రికుడు అన్నదానికి ఇది ఫస్ట్ మెట్టు కాకుండా అక్కడే పీక్ రైటింగ్లో ఉంటుంది. సో అక్కడి నుంచే అసలు వేరే లెవెల్లో ఉంటుంది. అప్పుడే చూడండి, అప్పుడే అంతలా బాగా రాశారు రైటింగ్. సో ఈ టైంలో అండ్ ఈ జనరేషన్లో అంత గొప్ప రైటింగ్ మనం ఎప్పుడు చూడలేదు, ఎవరు చేయట్లేదు కూడా. సో ఇప్పుడు అన్ని కామెడీలు, మెటావర్స్ రిఫరెన్స్తో సరిపోతుంది. ఇప్పుడు అప్పుడులో డైలాగ్స్ కానీ, ఆ సెంటిమెంట్స్ కానీ, ఫ్యామిలీ ఎఫెక్షన్స్ కానీ బాగా చూపించారు. అసలు మ్యూజిక్ దాంతోడు మళ్ళీ మణి శర్మ గారు మ్యూజిక్ లిటరల్లీ గాడ్ లెవెల్ మ్యూజిక్. చూడండి, ఒక పీక్ లెవెల్ మ్యూజిక్. సో ఇంకా దాని పేరు పెట్టలేము అబ్బా, మనం సరిపోం కూడా ఆయన ఎక్స్పీరియన్స్ ముందు, ఆయన టాలెంట్ ముందు. సో మనం అంటే అంత జడ్జి చేసే టైప్ కాదు, బాగుంది అని చెప్పి మన ఎక్స్పీరియన్స్ అయితే చెప్పాలంతే. సో లిటరల్లీ క్రేజీ ఎక్స్పీరియన్స్, డ్యాన్సులు, సెలబ్రేషన్స్. ఇంకా మెయిన్లీ చెప్పాలంటే ఇందులో వారణాసి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. థియేటర్ ఎరప్టెడ్ అయిపోయింది అనమాట. మొత్తం ఏంటంటే బ్లాస్ట్, థియేటర్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. సో ఆ క్లిప్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా నేను ఇప్పుడు పెడతాను. ఆ క్లిప్స్ అయితే చూసి ఎంజాయ్ చేసండి. అసలు ఫస్ట్ టైం అంత పెద్ద స్క్రీన్ మీద అంత స్కేల్, లార్జ్ స్కేల్, ఐమాక్స్ స్కేల్లో చూస్తే 2 కళ్ళు చాలలేదు. అసలు బాబుని చూసడం, ఆ బాబు హెయిర్ స్టైల్ కానీ, గెటప్ కానీ నా వారణాసిలో. సో లిటరల్లీ క్రేజీ ఎక్స్పీరియన్స్, నెవర్ బిఫోర్ అనమాట. సో అంత బాగుంది. లిటరల్లీ నేను కూడా అనుకోలేదు అసలు వేస్తారని. బట్ ఏంటంటే ఇంటర్వెల్లో వేసేసాడు. ఇంకా ఫ్యాన్స్ అందరూ పిచ్చగా 2 సార్లు వేయించుకుని 2 సార్లు చూసేసారు. అండ్ క్రేజీ అదైతే. ఇంకా మూవీ కోసం చెప్పాలంటే మెయిన్ లీడ్స్ మహేష్ బాబు అండ్ అలాగే మన త్రిష గారు, నాజర్ గారు అండ్ అలాగే ప్రకాష్ రాజ్ గారు కూడా రోల్ బాగుంటుంది. అండ్ అలాగే మన మెయిన్లీ విలన్ వచ్చేసి ఈయన కోట శ్రీనివాసరావు గారు అండ్ అలాగే సోను సూద్ గారు. వీళ్ళందరూ ఒక టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో మూవీ అంతా బాగుంటుంది అబ్బా, అసలు ఎప్పుడు చూసినా బోర్ కొట్టదు. ఒక ఫ్యామిలీ, పర్ఫెక్ట్ ఫ్యామిలీ అనమాట, ఎంటర్టైనర్. సో ఇది మన ఎగ్జాక్ట్ ఎక్స్పీరియన్స్ ఆన్ అతడు రిలీజ్ అనమాట. 4K ఆర్ 8K అనుకుంటా, 8K రీమాస్టర్డ్. అండ్ ఇలాంటి ఫస్ట్ డే ఫస్ట్ షో అండ్ అలాగే మూవీ రియాక్షన్స్ అండ్ మూవీ వ్లాగ్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవ్యూవర్స్ 2.0. సో గైస్ ఇదబ్బా మన ఎగ్జాక్ట్ ఎక్స్పీరియన్స్ ఆన్ అతడు రిలీజ్ అనమాట. సో మీరు కూడా వెళ్ళి థియేటర్స్, నియర్ బై థియేటర్స్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయండి. సో మళ్ళీ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, సైనింగ్ ఆఫ్, బై బాయ్.